ఇల్లందల పర్సన్ నాది రాయంగడి గ్రామం. ఈరోజు పొద్దున ఉదయం నేను పూజ చేసుకుంటుండగా నాపూరి కార్తీక్, వెంకటేష్, అంజలి అని తన అనుచరులతో వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మా నాన్నని తీవ్రంగా గాయపరిచి చనిపోయారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను పూజ గదిలో పూజ చేసుకుంటుంటే 6 గంటలకు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టడంతో నేను తప్పించుకొని పారిపోయి పెద్దపల్లికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నా యందు దయతలిచి నాకు న్యాయం చేయగలరని నా భార్యను కూడా తీవ్రంగా గాయపరిచారు. నా దయతలిచి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ నాన్న పరిస్థితి ఎట్లుంది? మా నాన్న పరిస్థితి బాగా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఒక చెయ్యి ఇరిగింది. డాక్టర్లు కొంచెం అయిన తర్వాత ఏ విషయాన్ని చెప్తామన్నారు. తలకు రక్తం ఆగుతలేదని చెప్తారు. పేరు ఇల్లందల పర్సన్ నాది రాయంగడి గ్రామం. ఈరోజు పొద్దున ఉదయం నేను పూజ చేసుకుంటుండగా నాపూరి కార్తీక్, వెంకటేష్, అంజలి అని తన అనుచరులతో వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మా నాన్నని తీవ్రంగా గాయపరిచి చనిపోయారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను పూజ గదిలో పూజ చేసుకుంటుంటే 6 గంటలకు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టడంతో నేను తప్పించుకొని పారిపోయి పెద్దపల్లికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నా యందు దయతలిచి నాకు న్యాయం చేయగలరని నా భార్యను కూడా తీవ్రంగా గాయపరిచారు. నా దయతలిచి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ నాన్న పరిస్థితి ఎట్లుంది? మా నాన్న పరిస్థితి బాగా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఒక చెయ్యి ఇరిగింది. డాక్టర్లు కొంచెం అయిన తర్వాత ఏ విషయాన్ని చెప్తామన్నారు. తలకు రక్తం ఆగుతలేదని చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.